ఇది దారుణం వార్త. భార్యకు నిప్పటించిన భర్త అరెస్టు. అనుమానంతోనే మర్డర్ చేసినట్టు అంగీకారం అట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిలక్ నగర్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానంతో భర్తే భార్యను హత్య చేసినట్టు తేల్చారు. కేసు వివరాలను శుక్రవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. నల్లగొండ జిల్లా హుజురాబాద్ కు చెందిన కస్తల వెంకటేశ్వర్లు త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. వీరు తిలక్ నగర్ లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వేధింపులు భరించలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళింది. ఇటీవలే త్రివేణిని ఇంటికి తీసుకొచ్చిండు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 23న రాత్రి నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించినట. అడ్డుకోబోయిన కూతురు సైతం మంటలోకి తోసి అక్కడి నుంచి పరారైనట. వీడు మనిషా, వీడిని చెప్పుతో కొట్టాలా, వీడిని దేనితో కొట్టాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో ఇట్లా టార్చర్ చేసినట. ఆమె ఈ వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయిందట. లేదు నేను మంచి చూసుకుంటా, ఈ కంచె మంచుకుందాం, ఈ లొల్లిలద్దు, ఈ కొట్టాడు వద్దని చెప్పేసి మళ్ళీ తీసుకుని వచ్చిందట. అయితే తీసుకుని వచ్చింది కూడా ఆమెను మర్డర్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నట. సో ప్రణాళిక ప్రకారం రాత్రి పండుకున్న సమయంలో ఆ భార్య త్రివేణి పైన పెట్రోల్ పోసి నిప్పటించిండు. ఆ నిప్పటించిన తర్వాత పాపం వాళ్ళ కూతురు వద్దని చెప్పేసి అడ్డుకోపోయింది. ఆ కూతుర్ని కూడా అందులో నెట్టేసిన మంటలోకి. వీడిని ఇట్లాంటి నేను నరికి అది చేయాలి కదా. ఆ బిడ్డ ఏం చేసిందిరా నాయన? నీ బిడ్డనే కదా, నువ్వెట్లా మనిషి కదా. ఇట్లాంటి చదివినప్పుడు చూసినప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక 2-3 రోజుల వరకు ఇదే మైండ్ మెదులుతూ ఉంటుంది. బిడ్డ ఏం చేసిందిరా? అరే ఆమె మీద కోపం అడ్డొచ్చినందుకు, అద్దని చెప్పినందుకు అల్లెట్లా తోసినవరా? తోసి ఎట్లా పారిపోబుద్ది అయింది. ఆ పారిపోతున్నప్పుడైనా నా బిడ్డ అని గుర్తున్నాడు కదా. సరే భార్య మీద అంటే కోపం పెంచుకున్నావు, అనుమానం వచ్చింది, కోపం పెంచుకున్నావు, చంపుదాం అని చెప్పి ఫిక్స్ అయినావు. సో అప్పుడు నీకు ఏమో అనిపించలే కావచ్చు ఆ బాధ. ఆ బిడ్డను అందులో వేసి నీకు ఎట్లా పారిపోబుద్ది అయిందిరా నాయన. ఇట్లాంటి వాళ్ళు మన ఆ టైంలో మన ముందు కనిపిస్తే మస్తు ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే కాళ్ళు చేతులు కట్టేసి, 2 కాళ్ళు 2 చేతులు తాడుతో కట్టేసి ఎటు కూడా పారిపోవడానికి సిద్ధం లేకుండా ఉన్న సమయంలో అప్పుడు కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాలి కదా ఇట్లాంటి వాళ్ళనే. అంటే ఒక తీవ్రవాదికి ఉన్నటువంటి ఆలోచన ఉంది వాడికి. ఒక తీవ్రవాది లాగానే అనుకోవాలి మనం, అట్లనే కన్సిడర్ చేయాలి మనం. ఆ కన్న కూతుర్ను మంటలో పారేసి ఎట్లా పారిపోతుంది నీకు? ఆ పారిపోతున్న సమయంలో నీకు గుర్తురాలే యారా నా బిడ్డ ఎంత మొత్తుకుంటుందో, ఎంత అరుస్తుందో అని చెప్పి. మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది 2 చదివితే. కూతురు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ 24 తేదీన మృతి చెందింది. కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నల్లగొండ పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అరెస్టు వీన్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, వీన్ని ఎన్కౌంటర్ చేయాలి. వీన్ని బిడ్డను ఎట్లా వాడేసాడు నాకు అదే ఇంకా